హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్ ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. అత్తయ్య వస్తున్నారా అంటూ అవని అడిగేసరికి పార్వతి ఆలోచనలో పడుతుంది. దీనితో సరే వస్తున్నాను అని చెప్తుంది. థ్యాంక్స్ అత్తయ్య, రండి త్వరగా అని అవని అంటుంది. ప్రణతి గురించి అంతలా చెప్తుందంటే దేని గురించి ఉంటుంది అని అవని నాకు ఏం చెప్పాలనుకుంటుంది? ప్రణతి ఏమైనా తీసుకోకూడని నిర్ణయం ఏమైనా తీసుకుని ఉంటుందా అని పార్వతి కంగారు పడుతుంది. దీనితో వెంటనే ఫోన్ అక్కడ పెట్టేసి బయలుదేరుతుంది. అయితే పార్వతి ఎక్కడికో వెళ్ళడం చూసి పల్లవి అడుగుతుంది. అత్తయ్య ఎక్కడికి వెళుతున్నారు అని పల్లవి అడిగితే అదేమీ లేదులే, నేను ఇప్పుడే వస్తాను అంటుంది అత్తయ్య. సరే అత్తయ్య, అదేంటి టైం అవుతుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? అక్షయ్ బావగారితో ప్రణతిని గుడి దగ్గరికి తీసుకురామని మీరు చెప్పమన్నట్లే చెప్పాను. పెళ్లి వాళ్ళు కూడా డైరెక్ట్గా గుడి దగ్గరికే వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చాక మనం వెళ్తే బాగుండదు అంటుంది పల్లవి. ఒక చిన్న పని మీద నేను బయటికి వెళ్ళి రావాలమ్మా, వచ్చాక వెళ్దాం అంటుంది పార్వతి. అత్తయ్య అక్కడికి పెళ్లి పెట్టుకుని మీరు వేరే పని మీద వెళ్తున్నారంటే మీరు రాకపోతే ముహూర్తం లేట్ అయిపోతుంది అత్తయ్య అంటుంది పల్లవి. నేను రాకపోతే మీరు డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేయండి, నేను అక్కడికి వచ్చేస్తాను సరేనా అని పార్వతి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెళ్లి కన్నా ముఖ్యమైన పని ఏముంటుంది ఇవిడికి ఏమో అని పల్లవి అనుకుంటుంది. ఇదిలా ఉంటే మరొక వైపు అక్షయ్ ప్రణతితోటి ఇలా మాట్లాడతాడు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నావో నాకు బాగా తెలుసమ్మా. నమ్మినవాడు నిన్ను మోసం చేసేసరికి మాకు నీ మొహం చూపించలేక అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నందుకు, చిన్న వయసులోనే నీ లైఫ్ స్పాయిల్ అయినందుకు నువ్వెంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది నాకు. ఈ పరిస్థితుల్లో నీకు జీవితాంతం తోడుగా ఉండి నిన్ను బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకునేవాడు కావాలి. అందుకే నువ్వు ప్రేమించిన భరత్తో నీ పెళ్లి జరిగేలా చేస్తానని మాటిచ్చాను. కానీ నువ్వు ప్రేమించిన భరత్ కూడా కరెక్ట్ పర్సన్ కాదని తెలిసినప్పటి నుంచి నేను నీ గురించే ఆలోచిస్తున్నాను ప్రణతి అంటాడు అక్షయ్. భరత్ ఎలాంటి వాడని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నేను భరత్ని ప్రేమించాను. భరత్ అలాంటి వాడు కాదన్నయ్య అంటుంది ప్రణతి. నీ నమ్మకం నిజమైతే నేను కూడా సంతోషిస్తాను. కానీ నిజం తెలియని నమ్మకాల కోసం నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకున్న ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఇది రిపీట్ కాకుండా నీకు మంచి జరగాలని, నువ్వు కోరుకున్న వాడితో పెళ్లి జరగాలని దేవుణ్ణి మొక్కుకున్నాను. దోషాలన్నీ తొలగిపోయి నీకు అంతా మంచి జరగడానికి నీ చేత గుడిలో పూజ చేయిస్తానని మొక్కుకున్నాను. గుడికి వెళ్దాం, మంచి చీర కట్టుకుని రెడీ అవ్వమ్మా అంటాడు అక్షయ్. ఇప్పుడు ఆ పూజలు అవి ఎందుకన్నయ్యా అంటుంది ప్రణతి. నేనేం చేసినా నీ మంచి కోసమే కదా. పూజకి టైం అవుతుంది, త్వరగా రెడీ రా అని అక్షయ్ అంటాడు. మరొక వైపు అవని చెప్పినట్లే పోలీస్ స్టేషన్కి వస్తుంది పార్వతి. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు అని పార్వతి అడుగుతుంది. మీకు ఒక నిజం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను అత్తయ్య, రెండు చూద్దురు కానీ రండి. మీరు ప్రణతికి పెళ్లి చేద్దామనుకున్న పెళ్లి కొడుకు వాడి తండ్రి ఫోటోలు ఎక్కడే ఉన్నాయి చూడండి అని అవని అంటుంది. వాళ్ళ ఫోటోలు చూడగానే పార్వతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీళ్ళ ఫోటోలు ఎక్కడున్నాయేంటి అని అడుగుతుంది. ఎందుకున్నాయనేది ఎస్ఐ గారు చెప్తారు అని అవని అంటుంది. ఇక ఎస్ఐ వచ్చి వాళ్ళ పురాణం మొత్తం విప్పుతాడు. వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులు, వాళ్ళిద్దరూ పెద్ద మోసగాళ్ళు. కట్న డబ్బుల కోసం తండ్రి సంబంధాలు చూస్తూ ఉంటాడు. పెళ్ళి అయ్యాక కొడుకు నగలు డబ్బులు తీసుకుని పారిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ కలిసి ఇప్పటికే చాలామంది అమ్మాయిల్ని మోసం చేశారు. రాజమండ్రి, విజయవాడ పోలీసులు వాళ్ళని 3 సార్లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ప్రతిసారి బెయిల్ తీసుకుని అడ్రస్లు మార్చేస్తూ ఉంటారు. వాళ్ళిప్పుడు హైదరాబాద్లోని ఈ ఏరియాలోని ఎక్కడో ఉన్నట్లు సమాచారం వచ్చింది. అందుకే వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టాం. వాళ్ళ గురించి అంత పర్టికులర్గా అడుగుతున్నారు. వాళ్ళు మీకు తెలుసా? మాట్లాడండి మేడం అని ఎస్ఐ అడుగుతాడు. అప్పుడెప్పుడో మా అత్తయ్య గారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారని ఒక మీడియేటర్ వీళ్ళ ఫోటోలు చూపించారు, అందుకే అడిగాం సార్ అని అవని కవర్ చేస్తుంది. ఆ మీడియేటర్ ఎవరో మీకు తెలుసా అని ఎస్ఐ అడుగుతాడు. తెలీదండి, ట్రైన్లో వెళ్తున్నప్పుడు మేము పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకుంటున్నది విని ఆ ఫోటోలు మాకు చూపించారు అంటుంది అవని. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా మీడియేటర్లు చూపించిన సంబంధాలు చేసుకుంటే మీ పిల్లల జీవితాలు పాడైపోతాయి. వాళ్ళ ఆస్తులు కట్నాల కోసం అమ్మాయిలను పెళ్లి చేసుకుని పచ్చి మోసగాళ్ళు. వారు 5-6 అమ్మాయిలను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. వాళ్ళ మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. డబ్బుల కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకునే అలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత అమ్మాయిల్ని అమ్మేసినా చంపేసినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి వాళ్ళ నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మీకు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి అని ఎస్ఐ అంటాడు. ఆ మాటలకి పార్వతికి బుర్ర పాడైపోతుంది. నేను చెప్పడమో పోలీసులు చెప్పడమో కాదత్తయ్య, మీరే వాళ్ళ గురించి తెలుసుకోండి. వాళ్ళకు ఫోన్ చేసి మీ గురించి పోలీసులు ఇలా చెప్పారని చెప్పండి, అప్పుడు వాళ్ళ అసలు రంగు తెలుస్తుంది. ఫోన్ చేయండి అత్తయ్య అంటుంది అవని. వాళ్ళ నెంబర్ ఫోన్లో ఉంది. ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను అంటుంది పార్వతి. పోలీసుల గొడవ ఎందుకని వాళ్ళెవరో మీకు తెలియని ఎస్ఐ గారికి చెప్పాను. మనమే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలుసా అని అవని అడుగుతుంది. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు అత్తవారింటి గురించి తెలుసుకోవాలి కాబట్టి మొన్న ఒకసారి పల్లవితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు
ఇల్లు నాకు తెలుసు అంటుంది పార్వతి. పదండి ఇప్పుడు వెళ్దాం అని అవని అంటుంది. పార్వతి అవని కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తారు. అయితే ఇంట్లో ఎవరూ కనిపించరు. ఇక గోడ మీద నిత్య పెళ్లి కొడుకు వేషాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. 2-3 అమ్మాయిలతో పెళ్లి ఫోటోలు చూసి అవని పార్వతి షాక్ అవుతారు. చూసారా అత్తయ్య, మీరు మంచిది అనుకుంటున్న పెళ్లి సంబంధం ఎలాంటిదో మీకు అర్థమైందా అంటుంది అవని. ఇంతలో పనివాడు వచ్చి ఎవరు మీరు అని అడుగుతారు. ఇంటి వాళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, అందుకే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అంటుంది పార్వతి. వాళ్ళెవరూ లేరు, మీరు రాకముందే వెళ్ళారు అని పనివాడు చెబుతాడు. మళ్ళీ ఎప్పుడొస్తారని అడిగితే ఎప్పుడొస్తారో తెలియదు అంటాడు. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి గుడి దగ్గరికి వెళ్ళి ఉంటారు అని పార్వతి అనుకుంటుంది. వాళ్ళు ఉంటే వాళ్ళ చేతే అన్ని నిజాలు చెప్పించి ఉండేదాన్ని అంటుంది అవని. అవసరం లేదు, నాకు అర్థమైంది, పద అని పార్వతి అంటుంది. మరొకవైపు శ్రేయ రెడీ అయ్యి అరుస్తూ ఉంటుంది. త్వరగా రమ్మని, నన్ను కంగారు పెట్టావు అని అంటే, నేను రెడీనే అత్తయ్య, ఎక్కడికో పని ఉందని వెళ్ళారు అంటుంది పల్లవి. ఎక్కడికో చెప్పకుండా నిన్ను చీర మార్చుకుని రమ్మన్నావు, ఎక్కడికి వెళ్తున్నాము అంటూ భానుమతి అడుగుతుంది. గుడికి వెళ్తున్నాం అమ్మమ్మ అని పల్లవి అంటే, ఇంత సడన్గా గుడికి ఎందుకే అని అడుగుతుంది. గుడికి వెళ్ళడానికి కూడా కారణం కావాలా నీకు? పూజ చేయించడానికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాక నీకే అర్థమవుతుందిలే, నా బుర్ర తినకు అని పల్లవి విసుక్కుంటుంది. టైం అవుతుంది, అత్తయ్య ఎక్కడా అని శ్రేయ అరుస్తుంది. ఆవిడ గురించి చూస్తున్నాను, ఇంకా రాలేదేంటి? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదేంటి? ముహూర్తానికి టైం అయిపోతుంది అని పల్లవి టెన్షన్ పడుతుంది. ఇందాకేదో పూజ అన్నావు, ఇప్పుడు ముహూర్తం అంటున్నావేంటే అని భానుమతికి డౌట్ వస్తుంది. అంటే ముహూర్తాలు చూడకుండా పూజలు ఏ టైంలో పడితే ఆ టైంలో చేరు కదా అని పల్లవి కవర్ చేస్తుంది. రావడం లేట్ అయితే అత్తయ్య డైరెక్ట్గా గుడి దగ్గరికే వచ్చేస్తా అన్నారు, పదండి వెళ్దాం అని ముగ్గురు బయలుదేరుతారు. ఇంతలో ఎదురు కమల్ నిల్చుని ఉంటాడు. ముగ్గురు కట్టకట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. గుడికి వెళ్తున్నాం రా, ఏదో పూజ చేస్తారట వీళ్ళు అని భానుమతి అంటుంది. అవును బావా, పూజ అంటుంది పల్లవి. గుడికి వెళ్తున్నామని మరి నాకు చెప్పకుండా వెళ్తున్నారేంటి? ఇంట్లో మగాళ్ళకు కూడా తెలియకుండా సీక్రెట్ పూజ చేస్తున్నారా అని కమల్ అడుగుతాడు. ఇక్కడతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో గెస్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.